విజయవాడలోని లోటస్ ల్యాండ్ మార్కెట్లోని పలు ప్రాంతాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ తనిఖీలు నిర్వహించారు. ప్రజలు వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లుగా తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను ఉల్లంఘించి ఎవరైనా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేసినట్లుగా చెప్పారు. లేబుల్ నియామకాలకి విరుద్ధంగా ప్యాక్ చేసి అమ్ముతున్న సుమారు 10,000 రూపాయల విలువ గల పచ్చళ్లు, కారం పొడి ప్యాకెట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. వాళ్ళు తినుబండారాల షాపులు, బేకరీలు, తినుబండారాలు తయారు చేసే కార్ఖానాలను తనిఖీ చేసే సందర్భంగా లోటస్ ల్యాండ్ మార్క్ లో ఉన్నటువంటి సాయి హోమ్ ఫుడ్స్ అనేటువంటి ఒక కూరగాయలు, పచ్చళ్ళు, పొడులు, కారపొడులు తయారు చేసే చిన్న కంపెనీ పైన ఆకస్మికంగా దాడి చేయడం అనేది అందిన సమాచారం మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఇక్కడ ఎలాంటి లేబుల్స్ లేకుండా తయారు చేస్తున్నారు అనే అభియోగము, లైసెన్స్ లేకుండా చేస్తున్నారని. సో అవి మా తనిఖీలో కనబడ్డాయి. వాటిని మేము ఆల్మోస్ట్ దాదాపు 10,000 రూపాయల విలువ గల కూరగాయలు మరియు కారపొడులు లాంటివి కూడా సీజ్ చేసేసి వాళ్ళ మీద మేము చర్య తీసుకోబోతున్నాము. అలాగే వీళ్ళు రిజిస్ట్రేషన్ మాత్రమే తీసుకొని చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా అర్లియర్ ఒక లోకల్ ఏరియా తీసుకున్నారు.